హరే కృష్ణ. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం, ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్, ఇస్కాన్ వ్యవస్థాపకులైనటువంటి అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్ గారి యొక్క జీవిత చరిత్ర, శ్రీల ప్రభుపాద్ లీలామృత మొదటి భాగం 4వ అధ్యాయంలోని మొదటి భాగానికి స్వాగతం. మనం 3వ అధ్యాయం చివరిలో చూడటం జరిగింది. అభయ్ తన తండ్రి గౌర్ మోహన్ డే గారిని కోల్పోయారు. కుటుంబ సభ్యులతో కలిసి ఒక ఫోటో దిగారు. తన తండ్రిని కోల్పోవడం ఆయనకి చాలా బాధ కలిగించింది. కానీ తండ్రి ఆయనకి అన్ని రకాలుగా, ముఖ్యంగా ఆధ్యాత్మికంగా ఎంతో సహకరించారు. ఇప్పుడు మనం సత్ స్వరూప్ దాస్ గోస్వామి విరచిత శ్రీల ప్రభుపాద్ లీలామృత మొదటి భాగం 4వ అధ్యాయంలోని మొదటి భాగంలో ప్రవేశిస్తున్నాం. ఈ అధ్యాయానికి సత్ స్వరూప్ దాస్ గోస్వామి గారు నేను మీకు ఎలా సేవ చేయగలను అనేటటువంటి నామాన్ని ఇచ్చారు. దీంట్లోకి ప్రవేశిద్దాం. ఇందులో 1932వ సంవత్సరంలో అక్టోబర్ నెలలో అభయ్ గురువు గారు అయినటువంటి భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి గారు, ఆయన 100 మంది శిష్యులతోటి అలాగే భక్తులతోటి బృందావనం పరిక్రమ 4 రోజుల పాటు బృందావనం దాని చుట్టుపక్కల ప్రాంతాలన్నీ పరిక్రమ చేయడం కోసం, ప్రదక్షిణ చేయడం కోసం నాయకత్వం వహించారు. బృందావనంలో కృష్ణుడు చేసినటువంటి లీలా ప్రదేశాలన్నీ చూపించడం, ఆ ప్రదేశాలకు ప్రదక్షిణ చేయించడం, ఆ ప్రదేశాల్లో కృష్ణ లీలలు చర్చించడం ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం. అందరినీ కృష్ణ భక్తులుగా మార్చడం కోసం చైతన్యం చేయడం అన్నమాట. ఈ పరిక్రమకు వెళ్ళాలని అభయ్ అనుకున్నాడు. అయితే పని కారణంగా వీలు కాలేదు. ఇది 1 రోజులు పరిక్రమ, ఇది ప్రదక్షిణం మొత్తం వ్రజమండలం అంతా. 20వ రోజు అభయ్ గురువు గారిని కలుసుకున్నాడు. కలుసుకోవడానికి అలహాబాద్ నుంచి బయలుదేరాడు. కోసి ప్రాంతంలో ఒకరోజు ఆయన్ని కలుసుకున్నాడు. ఇది భక్తి సిద్ధాంత సరస్వతి గారు ఇంత భారీ పరిక్రమ, ఇంతమంది భక్తులతో ఎప్పుడూ చూడనిది, అలాగే జరగనిది అనమాట. అంటే అంతకుముందు కని విని ఎరగని, అప్పటి వరకు ఇలాంటి ప్రదక్షిణం లేదు. బృందావన పరిక్రమ అనేది అంతమంది భక్తులతో లేదనమాట. మొట్టమొదటిసారిగా జరుగుతుంది. సహజంగా ఏంటంటే వైష్ణవులు ఉన్న చోటే ఉంటారు. ఏకాంతంగా ఉండడానికి, ఏకాంతంగా భజన చేసుకోవడానికి ఇష్టపడతారు. ప్రచారానికి వెళ్ళేటప్పుడు కూడా సాదాసీదగా వెళ్తారట. చైతన్య మహాప్రభు సమయంలో గోస్వాములు కూడా, వారు ఆ 6 గోస్వాములు వాళ్ళ అనుచరులు అందరూ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క చెట్టు కింద వాళ్ళు నిద్రపోయేవారు, ఆవాసం ఉండేవారట. అలాగే ఇక భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి గారి యొక్క ప్రచార లక్ష్యం పాశ్చాత్య భక్తులు గోస్వాముల్లో నివసించడం సాధ్యం కాదు. అందుకు భక్తులు ఉండడానికి ఒక పెద్ద రాజ్యభవనం లాంటి మందిరం నిర్మించాలని ఆయన అనుకునేవారు. ఒక సంపన్న వైష్ణవు నుంచి ఆయన పెద్ద ఎత్తున విరాళం తీసుకుని 1930 సంవత్సరంలో కలకత్తా దగ్గర బాగ్ బజార్లో పాలరాతి మందిరం నిర్మించారు. ఇది గురువుగారు ప్రధాన కార్యాలయం ఉల్టాడంగా నుంచి ఈ పాలరాతి మందిరానికి మార్చబడింది. అయితే ఒక భక్తుడు తన ఇంద్రియ తృప్తి కోసం కాకుండా కృష్ణుడి కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేయొచ్చని భక్తి సిద్ధాంత చెప్పేవారట. అందులో భాగంగానే ఆయన ఆ పాలరాతి మందిరాన్ని నిర్మించారు విరాళం తీసుకొని. చైతన్య మహాప్రభు శిష్యుడు రూపగోస్వామి కూడా చెప్పేవారు, ఒక వ్యక్తి అన్ని వదిలినప్పుడు కాదు, అన్నింటినీ కృష్ణ సేవలో ఉపయోగిస్తే నిజమైనటువంటి యోగి అవుతాడు అని చెప్పేసి. వదిలేయడం కాదు గొప్ప విషయం, ఉన్నదాన్ని కృష్ణుడికి ఎలా ఉపయోగించాలనేదే గొప్ప విషయం. అతనే నిజమైన యోగి అట. భక్తి సిద్ధాంత అందరినీ కృష్ణ సేవలో నియోగిస్తున్నారు. ప్రతిదీ దేవుని శక్తి అయితే ఏదైనా ఎందుకు వదిలేయాలి? దేవుడు మంచివాడైతే దేవుని శక్తి కూడా మంచిదే కదా, దాన్ని కూడా కృష్ణుడి సేవకు ఉపయోగించవచ్చు కదా, ఇలా ఆలోచించేవారు. అందులో భాగంగా ప్రింటింగ్ ప్రెస్ కృష్ణ సేవలో ఉపయోగిస్తున్నారు, మందిరాలు నిర్మిస్తున్నారు. ఎందుకు? ప్రింటింగ్ ప్రెస్ ద్వారా, ముద్రణా యంత్రం ద్వారా
కృష్ణ కథలు ముద్రించి ప్రచారం చేయొచ్చు. మందిరాల ద్వారా ప్రజలని, భక్తుల్ని ఆకర్షించి అక్కడికి రప్పించి కృష్ణ కథ చెప్పచ్చు. ఇది ఆయన ఉద్దేశం అన్నమాట. సో ఆయన కృష్ణుడు, చైతన్య మహాప్రభు లీలలకు సంబంధించి ప్రతిమలు ఆ మందిరంలో ఏర్పాటు చేశారు. వచ్చిన భక్తులందరూ అవి చూస్తున్నారు, చక్కగా ఆస్వాదిస్తున్నారు, కృష్ణ లీలలను గుర్తు చేసుకుంటున్నారు. భక్తులు బాగా వస్తున్నారు ఇప్పుడు మందిరానికి. 1930 సంవత్సరం వచ్చింది. గురుగారు 40 మంది శిష్యులతో భారతదేశ పరిక్రమకి ఏర్పాటు చేసుకున్నారు. అందులో భాగంగా ఎందరో ప్రముఖులు కలిశారు. ఆ పర్యటనలో బహిరంగంగా ఉపన్యాసాలు ఇచ్చారు. కృష్ణ తత్వం గురించి అందరికీ చెప్పారు, భారతదేశం మొత్తం తిరిగి. ఇక 1932 సంవత్సరం వచ్చింది. భక్తి సిద్ధాంత సరస్వతి గారికి సంబంధించినటువంటి ముద్రణా యంత్రాలు 3 అయ్యాయి, ఒకటి కాదు ఇప్పుడు. 6 పత్రికలు వివిధ భాషల్లో దేశవ్యాప్తంగా విడుదలవుతున్నాయి. గురుగారు బృందావన పరిక్రమ గురించి ది హార్మోనిస్ట్ ఆంగ్ల భాషలో ముద్రించారు. అది మఠం పత్రిక. అది దాంట్లో ముద్రించి మేము బృందావన పరిక్రమకి వెళ్ళాము ప్రదక్షిణం చేయడానికి, కృష్ణ లీలా ప్రదేశాలన్నీ చూసామని చెప్పేసి అందులో చక్కగా ఆ పత్రికలో వివరించి అందరికీ పంచడం జరిగింది. అలాగే బృందావన పరిక్రమ గురించి అలహాబాద్ మఠం సభ్యుల ద్వారా విన్న అభయ్ వ్యాపారంలో ఖాళీ లేకుండా ఉన్నాడు. ఎలా అయినా సరే పరిక్రమలో పాల్గొని గురువుగారి దర్శనం చేసుకోవాలనుకున్నాడు. కనీసం 1 లేదా 2 రోజులైనా సరే గురుగారితోటి ఉండాలని అభయ్ అనుకున్నాడు. అనుకుని ప్రయత్నం చేస్తాడు. ప్రభుపాద్ గారు ఆయన శిష్యులతోటి ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మాట్లాడారు. ఏమంటున్నారంటే, ప్రభుపాద్ గారు, నన్ను ఎవరు పరిక్రమకు పిలవలేదు. మఠం సభ్యులు ఎన్నోసార్లు ఎన్నో విషయాల్లో ప్రశంసించేవాళ్ళు. నన్ను, నా సేవ చూసి వాళ్ళు నాపై చాలా దయ చూపించేవాళ్ళు. నేను అనుకున్నాను, ఈ పరిక్రమలో ఉన్న వారంతా ఏం చేస్తారు, అసలు పరిక్రమ అంటే ఏంటి, ఏ కార్యక్రమాలు జరుగుతాయి అందులో అని తెలుసుకోవాలనుకున్నాను. నేను బృందావనంలోని కోసి ప్రాంతంలో నేను వాళ్ళందరినీ కలుసుకున్నాను అని తన అనుభవాన్ని తన శిష్యులతోటి ఆయన చెప్పారు. పరిక్రమ బృందం సభ్యులు కొందరు ముందుగా కృష్ణ లీలా ప్రదేశాలకు వెళ్తారు. అసలు ఈ పరిక్రమ ఎలా జరుగుతుందో చెప్తున్నారు అన్నమాట. అక్కడ గుడారాలు వేస్తారు, వంటగది ఏర్పాటు చేస్తారు, వసతులన్నీ ఏర్పాటు చేస్తారు. వాళ్ళతో పాటు చైతన్య మహాప్రభు విగ్రహం తీసుకువెళ్తారు, కీర్తన బృందం ఉంటుంది. ఆ తర్వాత భక్తులంతా అక్కడికి వస్తారు. క్రమ పద్ధతిలో వాళ్ళందరికీ ఏర్పాట్లు జరుగుతాయి. మధ్యలో గురువు గారికి గుడారం ఉంటుంది, అలాగే చైతన్య మహాప్రభుకి కూడా ఒక గుడారం ఉంటుంది. వాటి పక్కనే సన్యాసులకు ఉంటుంది, గృహస్థులందరికీ ప్రత్యేకంగా ఉంటుంది. అంటే ప్రభుజీలందరికీ ఒకవైపు, మాతాజీలందరికీ ఒకవైపు అలా ఉంటుంది అనమాట. రాత్రంతా గ్యాస్ లైట్లతోటి శిబిరం అంతా కాంతి నిండుకొని ఉంటుంది. వందలాది గుడారాలతోటి ఒక చిన్న పట్టణంలాగా తయారవుతుంది, తాత్కాలిక పట్టణం అది. కార్యక్రమం పూర్తయిన తర్వాత మళ్ళీ గుడారాలన్నీ తీసేస్తారనమాట. అక్కడున్న స్థానిక ప్రజలందరూ ఆశ్చర్యపోయేవారట. ఎలా తయారు చేశారు దీన్ని అంతా, వీళ్ళు భలే తయారు చేసుకున్నారే వీళ్ళంతా అని చెప్పేసి. అలా ఉండేది. అప్పుడు సాయంత్రం గురుగారి క్లాస్ జరుగుతుంది, అందరూ వచ్చేవాళ్ళు. ఉదయం అంతా కలిసి హరే కృష్ణ మహామంత్రం జపం చేసేవారు. చైతన్య మహాప్రభు విగ్రహంతో కీర్తనతో భక్తులంతా కూడా కృష్ణుడు లీలా ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో అవి చూడటానికి వెళ్తారు. యమునా నదిలో స్నానం, రాధాకుండం, శ్యామకుండం దర్శనం, గిరిగోవర్ధన పరిక్రమం, ఇలా కృష్ణుడు లీల చేసినటువంటి ప్రదేశాలన్నీ తిరిగివారట. ఈ పరిక్రమలో భాగంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే భక్తి సిద్ధాంత గారు ఆయన యాత్ర గొప్పగా విజయవంతమైంది. స్థానిక ఆలయాల యజమానులు ఆయన్ని బ్రాహ్మణ కుటుంబంలో పుట్టని వాళ్ళకి నువ్వు బ్రాహ్మణులుగా మారుస్తున్నావు, యజ్ఞోపవేతం వేస్తున్నావు అని అభ్యంతరం వ్యక్తం చేసేవారంట. ఏమయ్యా స్వామీజీ, నువ్వు శిష్యులు తయారు చేస్తున్నావంట, వాళ్ళందరికీ బ్రాహ్మణ దీక్షలు ఇస్తున్నావంట, కషాయాలు వేస్తున్నావంట, యజ్ఞోపేతాలు వేస్తున్నావంట, అలా ఎలాగా అని వాళ్ళు అభ్యంతరం చెప్పేవాళ్ళంట. అప్పుడు భక్తి సిద్ధాంత గారు చెప్పేవారు, గ్రంథాల నుంచి పుట్టుకతో కాకుండా ప్రవర్తనతో బ్రాహ్మణుడుగా అంగీకరించాలి. భాగవతంలో కూడా నారదుడు ధర్మరాజుతో చెప్పాడు ఇదే విషయాన్ని. కలియుగంలో భక్తుడు అనే భగవన్నామ జపంతో గుర్తింపబడాలి, భక్తుడు అనే భగవన్నామ జపంతో గుర్తింపబడాలని చెప్పాడు అనమాట.
భక్తుడు అంటే ఎవరంటే అలా చెప్తారు. అలాగే బృందావన్ పండితులు బ్రాహ్మణులు భక్తి సిద్ధాంతని గురువుగారిని ప్రశ్నించేవారు. ఇతర కులాల వాళ్ళకి నువ్వు దారాలు ఇస్తున్నావు అంటే యజ్ఞోపేతాలు వేస్తున్నావు, సన్యాసం చేస్తున్నావు, దానికి ఆయన సమాధానం చెప్పేవారు గురువుగారు. కానీ వాళ్ళకి నచ్చేది కాదు. ఇలాగ వీళ్ళు ప్రదక్షిణ చేస్తున్నప్పుడు, కృష్ణలీల ప్రదేశాలు ప్రదక్షిణ చేస్తున్నప్పుడు 7 ప్రధాన మందిరాల దగ్గరికి వచ్చేవారు. తలుపులు మూసేసి ఉంచేవారు ఆలయాల్లో ఉన్నటువంటి కొంతమంది పూజారులు. నువ్వు సరైన పద్ధతిలో చేయట్లేదు, ఇలా అయితే మేము ఒప్పుకో, నీకు దర్శనం ఇప్పించమని చెప్పేసి. ఇలా రకరకాలుగా జరిగేవి. కొంతమంది తమ ఇళ్ళు తలుపులు వేసేసుకునేవారు. ఈ స్వామీజీ అందరినీ భక్తులుగా మార్చేస్తున్నాడు, లేదంటే బ్రాహ్మణులుగా మార్చేస్తున్నాడు. వాళ్ళకి నచ్చేది కాదనమాట. కుల బ్రాహ్మణులు అంటారు వాళ్ళు. అయితే గురువుగారు భక్తి సిద్ధాంత గారు ఇవన్నీ పట్టించుకునేవారు కాదు. ఎక్కడెక్కడ కృష్ణలీల ప్రదేశాలు ఉన్నాయో అక్కడికి వెళ్ళి అవన్నీ శిష్యులకి చూపించేవారు. ఇక అక్టోబర్ 28 తేదీ యాత్ర కోసికి చేరింది. కోసి అనే ప్రదేశానికి అలహాబాద్ నుంచి మధురకి, మధుర నుంచి బృందావనానికి రిక్షాలో అభయ్ వచ్చేసాడు కోసి ప్రాంతానికి. అప్పుడు ఆ ప్రాంతం అడవుల్లో ఉందంట. మృదువైన ఇసుక దారి అంట అది. ఆ ప్రాంతంలో ఆ దారిలో వెళ్తూ ఉన్నాడు ఆయన. ఓ వైష్ణవుడిగా అభయ్ గొప్ప అనుభూతి పొందాడు. ఎందుకని? పొలాల్లో నెమలులను చూశాడు. అవి బృందావన కీర్తన ప్రకటిస్తున్నాయి. అంతా చుట్టూ పచ్చని చెట్లు, పక్షులు, ప్రకృతి చాలా అద్భుతంగా సోయమాను. ప్రకృతి సోయం అద్భుతంగా ఉంది. నెమళ్ళు కోతలు కోస్తున్నాయి అన్నీ. అవన్నీ పక్షులు కిలకిల రావాలన్నీ వింటున్నాడు. ఒక గొప్ప అనుభూతి పొందుతున్నాడు. బృందావనం వెళ్తున్నాను, నేను గురువుగారిని కలుసుకోబోతున్నానని చెప్పేసి. సో ఈ విధంగా ఆయన కోసి ప్రాంతానికి చేరుకున్నాడు. ఆ ప్రయాణంలో భాగంగా మథుర నుంచి బృందావనానికి, బృందావనం నుంచి కోసి అనే ప్రాంతానికి వెళ్ళేటప్పుడు, రిక్షాలో వెళ్ళేటప్పుడు ఇరువైపులా వ్రజవాసులు ఉన్నారు. వాళ్ళు ఆవు పేడతోటి పిడకలు చేసుకుని బహిరంగంగానే వంటలు వండుతున్నారు. అక్కడ మట్టి సువాసన వస్తుంది. అది ఉపశమనం కలిగిస్తుంది. భూమి నుంచే వచ్చే వాసన, కదంబ పుష్పాలు, గుర్రబళ్ళు, రిక్షాలు, అది కూడా అక్టోబర్, నవంబర్, కార్తీక మాసం. అందరినీ బృందావనం ఆకర్షిస్తూ ఉంది. చక్కగా వర్షాలు పడి ఉండడం వల్ల చెట్లని బాగా నీరు తాగి పూలు పళ్ళు చక్కగా పచ్చగా దారి అంటా వెళ్తూ ఉంటే అద్భుతంగా అనిపించిందంట అభయ్కి. ఓకే, చీరలు ధరించిన మహిళలు అటు ఇటు, పురుషులు, భజన బృందాలు బృందావనానికి వస్తున్నారు. అభయ్ లాంటి వ్యాపారులు కూడా బృందావనానికి వారాంతంలో, అంటే శనివారం ఆదివారం, ఇప్పటికీ ఆ అలవాటు ఉంది. చాలామంది బ్రజమండలం బృందావనం చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ శని ఆదివారాల్లో బృందావనానికి వెళ్ళిపోతారు. బృందావన పరిక్రమ, బృందావన ఆలయాలు దర్శించడం, మళ్ళీ సోమవారం ఉదయానికల్లా వాళ్ళ వ్యాపారాలకి, వాళ్ళ ఊళ్ళకి వెళ్ళిపోయి అక్కడ ఉద్యోగ వ్యాపారాలు నిర్వహిస్తూ ఉంటారు. అభయ కూడా అలాగే వచ్చినట్టుగా అయింది. అక్కడ చూశాడు ఆయన, అందరూ యమునలో స్నానం చేస్తున్నారు, గోవర్ధన ప్రదక్షిణ చేస్తున్నారు. ఆ ప్రదక్షిణకి, కృష్ణలీలా ప్రదేశాల సందర్శనకి అందరూ వస్తున్నారనే విషయం ఆయన గమనించాడు. అభయ్ బృందావనాన్ని నిశితంగా గమనించాడు. చాలా కాలం తర్వాత గురువు గారిని కలుసుకోబోతున్నాడు. ఆ గౌడీ శిబిరం ఏదైతే ఉందో అక్కడికి చేరుకున్నాడు. ఆయనకి గృహస్థులుండే, ప్రభుజీలుండే గుడారానికి పంపించారు. ఆయన కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్నాడు. వచ్చాడు తయారయ్యి. ఒక సన్యాసి ప్రకటన చేశారు. సాయంత్రం అంతా శేషసాయి విష్ణు మందిరం దర్శనానికి వెళ్తున్నారు. భక్తులు వెంటనే హరిబోల్ హరే కృష్ణ అని అరవడం మొదలుపెట్టారట. గట్టిగా నినాదాలు చేశారు. అంటే వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరిచారు. హరిబోల్ హరే కృష్ణ అంటూ. రూపా చెప్తున్నారు ఆ సంఘటన, ఆ రోజు జరిగినటువంటి సంఘటనని తన శిష్యులతోటి ఆయన పంచుకున్నారు. నేను గురువుని, భక్త బృందాన్ని కోసి ప్రాంతంలో కలిశాను. గురువుగారు రేపు ఉదయం మధురకు వెళ్తున్నారని కేశవ మహారాజ్ చెబుతూ సాయంత్రం తాను హరికథ చెప్తానని ఆయన ప్రకటించారంట. అప్పుడు ఆ తరగతికి ఎవరైనా రావచ్చు, లేదంటే మందిరానికి కూడా వెళ్ళొచ్చు అని చెప్పారు, శేషసాయి ఆలయానికి. అప్పుడు అక్కడ 12 మంది ఉన్నాం. వారిలో శ్రీధర మహారాజ్ ఒకరు ఉన్నారు. ఈ సన్యాసి ద్వారా ఏం తెలుసుకోవచ్చు అనుకున్నా సరే,
భక్తి సిద్ధాంత సరస్వతి ఏం చెప్తారా విందాం అని అనుకున్నాను నేను అని ప్రభుపాద్ గారు తన శిష్యులతోటి పంచుకున్నారు. ఇప్పుడు ఆ గుడారం దగ్గర ఏం జరిగింది ఆ రోజు? అబ్బాయి సమయానికి వచ్చాడు. అప్పుడే భక్తి సిద్ధాంత సరస్వతి గురువుగారు ప్రవచనం ఇస్తున్నారు. తన గదిలో ఒక చిన్న సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నారు. అబ్బాయి గురువుగారిని చూస్తూ, ఈ ఆత్మ అంటే గురువుగారు కృష్ణ కథ కలిగి ఉంది. అంటే ఆయన కృష్ణ కథే ఆయన జీవితం, ఆయన జీవితమే కృష్ణుడు. ఆయన కృష్ణుడి గురించి ప్రచారం చేయడమే ఆయన జీవితం, ఆయన ఆత్మ పని. కృష్ణుడి గురించి నిరంతరం మాట్లాడుతూ ఉంది ఈ ఆత్మ అనుకుంటూ విన్నాడు అనమాట. ఇంకా అనవసరమైన మాటలు ఏం మాట్లాడరు గురువుగారు, కేవలం కృష్ణుడి గురించి మాత్రమే మాట్లాడతారు. వింటూ వింటూ గురువుగారి గురించి అలా అనుకున్నాడు ఆయన. గురుగారు చెప్తున్నారు, కృష్ణ సంబంధం అంటే కృష్ణ సేవ చేయడం, అది ప్రేమపూర్వక సేవగా మారడం అభిధేయ అంటారు ఆయన. కృష్ణుని ప్రార్థిస్తూ స్వచ్ఛమైన ప్రేమగా మారడం అని చెప్పారు. ఇది వింటున్నాడు అబ్బాయి. విశ్వమంతటికి దేవాది దేవుడు కృష్ణుడు అన్నారు. అలాగే 1 గంట గడిచింది, 2 గంటలు గడిచింది. అయితే అక్కడ ఉన్న సన్యాసుల్లో చాలామందికి రకరకాల సేవలు నియోగింపబడి ఉన్నాయి. వాళ్ళు ఆ సేవల్లో భాగంగా చాలా సమయం అయిందనుకుని వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అభయ్ ఒక్కడే బయటవాడు అక్కడ. వాస్తవానికి అభయ్ భక్తుడు, సన్యాసి కాదు, సేవ కూడా ఆయనకి ఏమీ లేదు. కానీ గురువుగారు చెప్పింది ఎన్ని గంటలైనా సరే అలా వింటూ ఉన్నాడు. అభయ్ విన్నాడు. గురువుగారి యొక్క మాటలు గొప్ప వినికిడి ఇస్తాయన్నమాట. ఆయన మాటలు అందరినీ లొంగదీస్తూ, వాస్తవాన్ని ఒప్పిస్తూ, మాటలతో తెలివితేటలతో లాగుతూ, తలుపు తెరిచినట్టు, తెర తీసి చూపించినట్టు విషయాన్ని బహిర్గతం చేస్తూ, ఆధ్యాత్మిక ప్రపంచం తనకు వెల్లడైనట్టు అని అభయ్ భావించాడంట. అంటే ఆయన చెప్పే మాటలు అలా ఉన్నాయి, మనల్ని అటువైపు తిప్పేస్తాయి, కృష్ణుడి మీద ప్రేమ కలిగిస్తాయి, కృష్ణుడు దేవాది దేవుడిని అంగీకరించేలా మనల్ని చేస్తాయి. ఆధారాలతోటి, వాస్తవాలతోటి అంత చక్కగా గురువుగారు చెప్తున్నారంట. అలా అనుకున్నాడు అభయ్. ఆ తరగతి విన్నప్పుడు గురువుగారి ద్వారా భక్తి సిద్ధాంత వాస్తవాన్ని వెల్లడి చేస్తున్నారు. అది రాధాకృష్ణుల పాదాలకు ప్రేమపూర్వక సేవ. అంటే భగవంతుడికి మనం సేవ చేయడంలో భగవంతుడి గురించి చెప్పడం కూడా ఒక రకమైనటువంటి సేవే అనమాట. అది చేస్తున్నాడు ఆయన ఎంతో నైపుణ్యంతో. ఆయన మాట్లాడుతున్నారు. అభయ్ పూర్తి నమ్మకంతో, ఆశ్చర్యంతో వింటున్నాడంట. ఎంత బాగా చెప్తున్నారు గురువుగారు కృష్ణుడి గురించి అని చెప్పేసి. అలా ఆసక్తిగా వింటూనే ఉన్నాడు ఆయన, వింటూనే ఉన్నాడు. చాలా సమయం గడిచింది. నిజానికి గంటలు గడిచిపోతుంది. ఆయన మాట్లాడటం ఆపేశారు గురువుగారు. అభయ్ ఇంకా వినడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. అభయ్కి సందేహాలు, ప్రశ్నలు ఏమీ లేవు. ఇంకా వినాలని మాత్రమే అనుకుంటున్నాడు. సో గురువు ఇంకా ఆ తరగతిని ముగించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆయన. గురువు మాటలతో అభయ్ మనస్సు ఉత్తేజితమైందనమాట. అంత అద్భుతంగా, అంత చక్కగా కృష్ణుడి గురించి, కృష్ణుడికి పుట్టినటువంటి కృష్ణ లీలా ప్రదేశాలకు సంబంధించినటువంటి ప్రాంతంలో ఆయన మొట్టమొదటిసారి గురువు గారి ద్వారా విన్నాడు. అందుకని చాలా ఉత్తేజం కలిగింది, చాలా ఆనందం కలిగింది. మొదటిసారి గురువు గారి ద్వారా అక్కడ వినడం. ఉదయం అభయ్ జపం పూర్తి చేసుకున్నాడు. గురువుగారు కారులో శిబిరం నుంచి వెళ్ళిపోతున్నారు. శిష్యులు ప్రేమపూర్వకంగా ఆయనకి నమస్కారాలు, సాష్టాంగ దండ ప్రణామాలు, పంచాంగ దండ ప్రణామాలు అన్నీ చేస్తున్నారు. అలా ఆయనకి వీడ్కోలు పలికే వాళ్ళు అభయ్ కూడా ఒకడు. చూస్తున్నాడు అన్నమాట, గురుగారు వెళ్ళిపోతున్నారన్నమాట. నెల తర్వాత అక్కడి నుంచి గురువుగారు ఆ పరిక్రమ ప్రాంతం నుంచి ఆ కార్యక్రమాన్ని అక్కడి నుంచి ముగించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆయన. 1 నెల తర్వాత అలహాబాద్లో గురువు గారితో సమావేశం కోసం అభయ్ ఎదురు చూస్తున్నాడు అనమాట. ప్రయాగ్లో మఠం సభ్యులు ఓ భవన నిర్మాణం కోసం భూమి నిధులు పొందారు. నవంబర్ 21న శంకుస్థాపనకు గురువుగారు వస్తున్నారు. అంటే అలహాబాద్లో, ప్రయాగ్రాజ్లో అభయ్ తన కుటుంబంతో నివాసం ఉండి వ్యాపారం చేస్తున్నాడు అక్కడ. అక్కడికి గురువుగారు గురువుగారు వస్తున్నారు. అక్కడికి అంతకుముందు ఒకసారి వచ్చారు, అక్కడికి వస్తున్నారు. ఎందుకంటే అక్కడ స్థలం దొరికింది. అక్కడ భూమి పూజ చేయడానికి, శంకుస్థాపన చేయడానికి వస్తున్నారు. నవంబర్ 21న గౌరవ అతిథిగా గవర్నర్ విలియం మాల్కమ్ హేలీ ఆయన కూడా పాల్గొంటున్నాడు. గురుగారు పునాదిరాయి వేస్తారు ఆ మందిరానికి, పూజ చేసి వెళ్తారన్నమాట. ఇక దీక్ష కార్యక్రమం ఉంటుందని కూడా అభయ్కి తెలిసింది. దీక్ష గురించి మఠం అధ్యక్షుడిని అడిగాడు. ఆయన పేరు అతులానంద బ్రహ్మచారి. సో నిన్ను గురుగారికి పరిచయం చేస్తానయ్యా అని అన్నారు. సరే ఈయన విన్నాడు. సరే ఇంటికి వచ్చాడు, భార్యతో చర్చించాడు. ఏమని? నేను ఇలా గురుగారి దగ్గర నుంచి దీక్ష తీసుకోవాలనుకుంటున్నాను అని. నాకేం అభ్యంతరం లేదంది ఆవిడ.
కానీ ఆమెకు దీక్ష తీసుకునే ఉద్దేశం లేదు. మీరు తీసుకుంటే తీసుకోండి. వాళ్ళు అప్పటికే ఇంట్లో రాధాకృష్ణుల విగ్రహాలు ఉన్నాయి, వాళ్ళు పూజలు చేస్తున్నారు, చాలా శాంతిగా ఉన్నారు కుటుంబంలో. కానీ భార్యకి దీక్ష తీసుకుని ఇంకా ఉధృతంగా భక్తి చేయాలనే ఆలోచన లేదు. భక్తి చేస్తుంది అంతే. మీ కావాలితే మీరు తీసుకోండి గురుగారి దగ్గర దీక్ష అంది. కానీ అబ్బాయికి అది సరిపోదు. ఎందుకంటే ఊరికే ఇంట్లో దేవుడు రాధాకృష్ణుల విగ్రహాలు పెట్టుకుని పూజ చేస్తే సరిపోదు, ఇంకా బాగా చేయాలని కోరుకుంది. అలా అని భార్యని బలవంతం చేయడం లేదు. స్వచ్ఛమైనటువంటి గొప్ప భక్తుడి ద్వారా దీక్షితుడు కావడం ఆయన కోరిక అనమాట. సో పాపపు జీవితాన్ని నివారించాలి, ధర్మబద్ధంగా జీవించాలి, జీవిత లక్ష్యం కృష్ణ ప్రేమ, ఇది ఆయన ఆలోచన. తండ్రి ద్వారా కృష్ణ ప్రేమ అప్పటికే పొందాడు ఆయన, అప్పటికే పొందాడు. ఇప్పుడు తదుపరి అడుగు పడాలి. అది ఆధ్యాత్మిక గురువు ద్వారా దీక్ష తీసుకుంటే తండ్రి కూడా సంతోషిస్తారు పైలోకంలో. గురువు సూచనలతో ఆయనను సంపూర్ణ ఆశ్రయం పొందాలి. తండ్రి ఎక్కడున్నా ఆయన సంతోషపడతారు. గురువు గారి ద్వారా సూచనలు పొందాలి, ఆయన శిష్యుడిగా మారాలని చెప్పి అనుకుంటున్నాడు. ఇంకా సంపూర్ణ సత్యం తెలుసుకోవాలనేవాడు పరంపరలో ఉన్న గురువు ఆశ్రయం తప్పక పొందాలి. అంటే ఆ యోగ్యతలు కూడా రావాలి, వచ్చిన తర్వాత తప్పనిసరిగా పొందాలి. చైతన్య మహాప్రభు కృష్ణుడు కూడా గురువుని తీసుకున్నారు, ఆశ్రయించారు, దీక్షలు తీసుకున్నారు. చైతన్య మహాప్రభు అయితే కృష్ణనామ జపంలో ప్రేమ పారవస్య లక్షణాలన్నీ వ్యక్తపరిచారు. ఆయన దీక్ష తీసుకున్న తర్వాత జరిగింది అదంతా. 12 సంవత్సరాల వయసులో కుటుంబ పూజారి నుంచి అభయ్ దీక్ష తీసుకున్నాడు. కానీ అది ఇంటికి సంబంధించినటువంటి కార్యక్రమం. ఆయన పరంపరలో గురువు కాదు, కుల గురువులాగా ఇంటికి సంబంధించిన కార్యక్రమం. అయితే దాని దీక్షగా ఆయన పరిగణించలేదు. అది ఒక మతపరమైనటువంటి లాంఛనం మాత్రమే. కుటుంబ పూజారి నుంచి భక్తిపరమైనటువంటి సూచన ఏమీ పొందలేదు. కానీ గురుగారి దగ్గర నుంచి దీక్ష తీసుకుంటే కృష్ణ సంబంధం కలిగి ఉంటాడు, అంటే లింక్ ఏర్పడుతుంది అనమాట. పరంపరలో ఉన్న గురువు ద్వారా తీసుకుంటేనే కృష్ణుడితో మనకి సంబంధం ఏర్పడుతుంది. ఆయన వారధిలాగా, మనకి కృష్ణుడికి మధ్య వారధిలాగా మనకి తెగిపోయినటువంటి తాడుని ముడివేయడం, ఒక వారధి నిర్మించి మనల్ని కృష్ణుడి వైపు నడిపిస్తారు. అందుకని దీక్ష. గురువుగారు చైతన్య మహాప్రభు తర్వాత పరంపరలో 12వ గురువు గారు. ఆయన గొప్ప పండితుడు ఆ రోజుల్లో. అలాగే నిపుణుడైన వైష్ణవుడు శిష్యులను కృష్ణుడి వైపు నడిపిస్తాడు. పరంపర నుంచి శక్తి పొందుతాడు ఆ గురువు, దాన్ని భక్తులకి ఇస్తాడు, శిష్యులకి. దీక్ష వేడుక రోజు భక్తి సిద్ధాంత సరస్వతి గారు శిష్యులతో అలహాబాద్ మఠంలో సమావేశమయ్యారు. ఎందుకంటే అభయ్ ఆయన్ని మొదటి రోజు నుంచే గురువు గారిని, భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి గారిని గురువుగా అనుకున్నాడు. ఆయన నుంచి ఆదేశం కూడా అందుకున్నాడు, నువ్వు ఆంగ్ల భాషలో పాశ్చాత్య దేశాల్లో ఎందుకు ప్రచారం చేయకూడదని. శిష్యుడిగా అంగీకరిస్తే సంబంధం దృఢపడుతుంది. అభయ్ ఉన్న చోటుకే గురువు వస్తున్నారు, పూర్తిగా అభయ్ను భక్తి మార్గం వైపు నడిపించడానికి. ఓకే, ఇప్పుడు చూడండి. దీక్ష రోజు అలహాబాద్ మఠం. గురువుగారు హరికథ చెప్పి ప్రశ్నలు అడిగే సమయంలో అతులానంద బ్రహ్మచారి దీక్ష తీసుకోబోయే వారి యొక్క పేర్లన్నీ చెప్తున్నారు. పలానా ఆయన, ఈయన దీక్ష తీసుకోబోతున్నారు, ఈయన పేరు ఇది, ఈయన పేరు ఇది అని చెప్తున్నారు. అప్పుడే అభయ్ని కూడా పరిచయం చేశారు. ఇతను అభయ్ చరణ్, బెంగాల్ నుంచి వచ్చారని చెప్పేసి చెప్తున్నారు. ఆ మఠంలో ఉన్న వాళ్ళందరూ ఆయన చూసి చాలా గర్వించారు. ఇతను చాలా తక్కువ సమయంలోనే మంచి భక్తుడిగా మారాడు. ప్రతి సాయంత్రం వస్తాడు, మృదంగం వాయిస్తాడు, కర్తాలు వాయిస్తాడు, కీర్తన చేస్తాడు, విరాళాలు ఇస్తాడు, విరాళాలు ఇప్పిస్తాడు, కొత్త వాళ్ళందరినీ మఠానికి తీసుకొస్తాడని చెప్పి అతని గురించి ఆ మఠంలో అందరికీ మంచి అభిప్రాయం ఉంది. అభయ్ గురువుగారిని చూస్తున్నాడు. గురువుగారు అభయ్ని గుర్తించారు. ఈ అబ్బాయ నాకు తెలుసు, అభయ్ నాకు తెలుసు, ఇతను వినడానికి ఇష్టపడతాడు అని అన్నారు ఆయన. ఎందుకంటే ఆయన కోసిలో గుడారాల్లో కూర్చున్నప్పుడు గురువుగారు చెప్పారు కదా, గంటల తరబడి జరిగింది అది. అభయ్ వింటూనే ఉన్నాడు. అందుకని ఆయన గుర్తుపట్టారు. నేను గుర్తుపడుతున్నాను, ఇతను వినడానికి చాలా ఇష్టపడతాడు, తరగతి వదిలి వెళ్ళడు. చాలామంది కొద్దిసేపు అయిన తర్వాత ఎప్పుడు ఆపేస్తారా, తరగతి క్లాస్ వెళ్ళిపోదామా అనుకుంటుంటారు. కానీ అభయ్ అలా కాదంట, వినడానికి అత్యున్నతమైనటువంటి ప్రాధాన్యం ఇస్తాడు. ఎంతసేపు అయినా సరే వింటాడు.
నేను ఇతన్ని గుర్తించాను, ఇతన్ని నా శిష్యుడిగా అంగీకరిస్తున్నాను అని గురువుగారు ప్రకటించారు. భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి గారు. సో చాలా పరవశం పొందాడంట అబ్బాయి. మా గురువు నన్ను అంగీకరిస్తున్నారని చెప్పేసి. ఆయన పట్ల మఠంలో ఉన్న వాళ్ళంతా ఆనందించారు. గురువుగారు నిన్ను అంగీకరించారా శిష్యుడిగా తీసుకోవడానికని. చాలా మంది ఆశ్చర్యపోయారు. ఇతని ఇంత గుర్తించారా గురువుగారు ఇతన్ని అని చెప్పి. ఎప్పుడొచ్చారప్ప గురువుగారు ఇతని విషయంలో ఇలాంటి అభిప్రాయానికి అనుకున్నారు కొంతమంది. ఇలా రకరకాలుగా దీక్ష సమయం గురువు ఆసనం మీద కూర్చున్నారు. గది అతిథులు మఠం సభ్యులు దీక్ష పొందే వాళ్ళతో నిండిపోయింది. యజ్ఞకుండం ఏర్పాటు చేశారు. ధాన్యం పళ్ళు అన్నీ ఆ యజ్ఞంలో వేశారు. మంత్రజపం జరుగుతుంది. అభయ సోదరి సోదరుడు ఈ కార్యక్రమానికి వచ్చారు. భార్య రాలేదు, భార్య ఇంటి దగ్గరే ఉంది. అభయ్ గురువు ముందు కాచుకుని కూర్చున్నాడు. ఎందుకు? గురుగారు ఎప్పుడు జపమాల ఇస్తారా జపం చేయడానికి అని చెప్పేసి. బాగా విని గురువుని ఆనందపరిచాడు అభయ్. ఏదో రకంగా మనం గురువుని మెప్పించాలి. బాగా సేవ చేసో, బాగా వినో, బాగా కీర్తన చేసో, బాగా చదువో, బాగా ప్రచారం చేసో, ఏదో రకంగా మనం గురువుని సంతోషపెట్టాలి. బాగా విని సంతోషపెట్టాడు. పరీక్షిత్ మహారాజ్ ఎలా అయితే సుఖదేవ్ గోస్వామి చెప్తున్నప్పుడు ఎలా విన్నాడో, అభయ్ కూడా అలాగే భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి గారు చెప్తుంటే విన్నాడు. అలా ఆనందం కలిగింది గురువుగారికి. వింటేనే నేను బాగా మాట్లాడగలను అనుకున్నాడు. ఎందుకంటే ఎవరు బాగా మాట్లాడతారంటే ఎవరైతే బాగా వింటారో, ఎవరైతే బాగా చదువుతారో, ఎవరైతే బాగా అర్థం చేసుకుంటారో వాళ్ళే బాగా మాట్లాడగలుగుతారు. ఇది అభయకి నమ్మకం. శ్రవణం భక్తిలో అత్యంత ముఖ్యమైంది. ప్రహ్లాదుడు చెప్పాడు కదా భాగవతం 7వ స్కందంలో, శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం అన్నాడు. అంటే మొట్టమొదటి భక్తిలో మొట్టమొదటి అడిగేంటి? వినాలి. చెప్పింది వినాలి, జాగ్రత్తగా వినాలి, శ్రద్ధగా వినాలి, ఏకాగ్రతతో వినాలి, ఆసక్తిగా వినాలి, సంతోషంగా వినాలి, ఆనందంగా వినాలి, బాధగా కాదు. అది మొట్టమొదటి మెట్టు అడుగు భక్తిలో శ్రవణం. బృందావనంలో కోసి దగ్గర ఓపికగా విన్నాడు ఆయన. ఎందుకంటే గురువు సంతోషిస్తే కృష్ణుడు సంతోషపడతాడు. మనం ఎప్పుడు కూడా ముందు మన ఆధ్యాత్మిక గురువుని, మనకి జ్ఞానం ఇచ్చే గురువుని మనం సంతోషపెట్టాలి, ఆయన మెప్పించాలి. అభయ్ విరాళం ఇచ్చినందుకు ప్రశంసించలేదు. కుటుంబం వ్యాపారం వదిలి నాతో రా అనలేదు. యోగాతో శరీరాన్ని కష్టపెట్టు అనలేదు. ఉపవాసాలు ఒట్లు పెట్టమనలేదు. గురువుగారు ఇవన్నీ ఏం అనలేదు అభయ్ని. నువ్వు ఇంత విరాళం తెప్పిస్తున్నావంట, అంతమందిని తీసుకొస్తున్నావంట, నువ్వు ఇలా చేస్తున్నావంట, అలా ఇవేం అనలేదు ఆయనతోటి. ఆయన మఠానికి ఏం చేస్తున్నాడు అన్న విషయం గురించి మాట్లాడలేదు గురువుగారు. ఇతను వినడానికి ఇష్టపడతాడు అంతే. ఇతను ప్రత్యేకత ఏంటంటే అతను మంచి శ్రద్ధగా వినడానికి ఇష్టపడతాడు. నేను ఇతన్ని గుర్తించాను అన్నారు. గురువు ద్వారా గుర్తింపు అలా పొందాలి. మనం చేసే సేవతోటి గురువు ఆ విషయంలో సంతృప్తి పడితే కృష్ణుడు సంతృప్తి పడతాడు. అభయ్ గురుగారి ముందుకు వచ్చాడు. హరినామ దీక్షని భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి చేతుల మీదుగా జపమాల తీసుకున్నాడు. ఆయన ముందు సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. జపమాల తీసుకున్నాడు. అప్పుడే గురువుగారు దారాలు ఇచ్చారు. అంటే బ్రాహ్మణ దారాలు అంటారు, అంటే యజ్ఞోపవీతం, అది కూడా ఇచ్చారు. అది యాక్చువల్గా 2వ దీక్ష. శిష్యుడు భక్తిలో పురోగతి పొందిన తర్వాత హరినామ దీక్ష తర్వాత బ్రాహ్మణ దీక్ష ఇస్తారు. కానీ 2 ఏకకాలంలో అభయ్కి జరిగింది, ఒకేసారి ఇచ్చారు. ఇప్పుడు పూర్తి స్థాయి శిష్యుడు, బ్రాహ్మణుడు, మందిరంలో విగ్రహాలకి పూజ కూడా చేయొచ్చు ఆ మందిర యాజమాన్యం ఆయన ఒప్పుకుంటే. ఒకేసారి ఈ స్థితి వచ్చింది. గురువుగారు ఇప్పుడు అభయ్కి పేరు ఇస్తున్నారు. మామూలుగా తల్లిదండ్రులు పెట్టిన పేరు ఒకటి ఉంటుంది, భక్తి మార్గంలోకి వచ్చిన తర్వాత గురువుగారు ఇచ్చేటటువంటి పేరు ఇంకొకటి ఉంటుంది. అయితే గురువుగారు ఏం చేశారంటే అతని పేరు అభయ్ చరణ్ డే. అయితే అభయ్ ఉంది కదా, ఆ అభయ్కి కమలం చేర్చారు. అభయ్ అనే పేరుకి కమలం చేర్చారు. అరవింద, కమలం అంటే అరవింద. ఇప్పుడు పూర్తి దీక్షానామం వచ్చి అభయ చరణారవింద. అభయ చరణారవింద అని మార్చారు గురువుగారు. నీ పేరు ఇది అని చెప్పేసి. అయిపోయింది, దీక్షా కార్యక్రమం పూర్తయింది. సో గురువుగారు అలహాబాద్ వెళ్ళిపోయారు. అక్కడ దీక్షలు తీసుకున్న వాళ్ళు మఠంలో ఉన్న వాళ్ళు మఠంలో ఉన్నారు,
గృహస్థులు బయట వాళ్ళు వాళ్ళు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు గురువు తరపున పనిచేసే అవకాశం దొరికింది. ఇది గొప్ప బాధ్యత అనుకున్నాడు అభయ్. దీక్ష సమయంలో భక్తి సిద్ధాంత సరస్వతి ఆయన ఏం చెప్పారంటే, దీక్షిస్తూ రూపగోస్వామి గారు రచించినటువంటి భక్తి రసామృత సింధు బాగా చదువు, దాన్ని అధ్యయనం చెయ్యి అని ఆయనకు ఆదేశం ఇచ్చారు. ఆ గ్రంథం కృష్ణుడు భక్తుడి మధ్య ప్రేమ మార్పిడి గురించి వివరిస్తుంది. భక్తి జీవితం ఎలా ఉండాలో చెబుతుంది. భక్తులకు ఒక న్యాయశాస్త్రం బుక్, లా బుక్ లాంటిది, న్యాయశాస్త్ర గ్రంథం అది. జాగ్రత్తగా దీన్ని అధ్యయనం చేయి అభయ్ అని చెప్పారు ఆయన. అంటే ఎలా ఉండాలి భక్తిలో, ఎవరితో సహవాసం చేయాలి, ఎవరిని దూరం పెట్టాలి, ఏ నియమాలు ఎలా పాటించాలి, అన్ని నియమాలు, దాస్య భక్తి, సఖ్య భక్తి, మాధుర్య భక్తి, వాత్సల్య భక్తి, ఇలా ఎన్ని రకాల భక్తులు ఉన్నాయి. ఈ మొత్తం వివరాలన్నీ ఆలయాల్లో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ప్రవర్తన నియమాలు ఎలా ఉంటాయి, ఏ నియమాలు పాటించాలి, ఇవన్నీ ఆ పుస్తకంలో ఉంటాయి అన్నమాట, ఆ గ్రంథంలో. దాన్ని బాగా చదువు అని చెప్పారు గురువుగారు. ఓకే, అభయ్ తన భక్తి బాధ్యతలు మరింత అప్రమత్తంగా చేస్తున్నాడు ఇక నుంచి ఇప్పుడు. ఎందుకంటే గురుగారి దగ్గర నుంచి దీక్ష తీసుకున్నాడు కదా. అందరూ ఏమనుకుంటున్నారంటే గురుగారి దగ్గర నుంచి దీక్ష తీసుకుంటే అయిపోయినట్టే పని అనుకుంటున్నారు. అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అంతకుముందు కొంచెం అటు ఇటుగా ఉన్న భక్తి చేసే విషయంలో అప్పుడు ఇంకా అప్రమత్తంగా ఉండాలి. అభయ్ అది చేస్తున్నాడు. కొత్త వారిని మఠానికి తీసుకొస్తున్నాడు. కృష్ణ ప్రచారం ఇల్లు వ్యాపారంలో ఒక బాధ్యతగా, గొప్ప బాధ్యత అనుకున్నాడు. అంటే గృహస్థుడికి ఇల్లు, కుటుంబం, వ్యాపారం, ఉద్యోగం, లక్ష్మిని ఆర్జించడం ఎంత బాధ్యతో, అలాగే ప్రచారం కూడా అంతే బాధ్యత అనుకున్నాడు. ఇంట్లో కూడా బోధన చేయాలనుకున్నాడు. తెలిసిన వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళందరినీ పిలిచి కృష్ణతత్వం చెప్పి ప్రసాదం ఇవ్వడం లాంటివి చేయాలని భార్యతో చర్చించాడు. అయితే భార్య అభయ్ ఉత్సాహాన్ని పంచుకోలేదు. అవన్నీ ఇక్కడ ఎందుకు, గుళ్ళో జరుగుతాయి కదా, మళ్ళీ వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ తీసుకురావడం, మళ్ళీ నేను వండడాలు ఇవన్నీ చేయడాలు ఎందుకు అనేది ఆవిడ. అంటే అభయ్ అనుకున్న స్థాయి ప్రచారానికి ఆవిడ సహకరించట్లేదు. ప్రభుపాద్ గారు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన మాటల్లో శిష్యులతో చెప్తున్నారు. ఏమనంటే, నా భార్య కృష్ణ భక్తురాలే, కానీ ఆమెకు వేరే విధమైనటువంటి ఆలోచన ఉంది. ఏంటది? కృష్ణుని పూజించడం, ప్రశాంతంగా జీవించడం. ఈ ప్రచారాలు, ఈ హడావుడి అంతా నాకు వద్దు అనేది. కానీ నా ఆలోచన ప్రచారం చేయడం అన్నారు ప్రభుపాద్ గారు. ఆయన ఒకే ఒక్క లక్ష్యం, అంటే గురువు గారు ఇచ్చిన ఆదేశం కూడా అది అభయ్కు ఉన్నటువంటి కోరిక కూడా, ప్రచారం చేయాలని చెప్పేసి. ఇది అక్కడ జరిగింది అనమాట ఇంట్లో. ఇంకా అభయ్ వ్యాపార నిమిత్తం అన్ని చోట్లకి తిరుగుతున్నాడు, ప్రయాణాలు చేస్తున్నాడు. గురువుగారిని ఎక్కడ వీలైతే అక్కడ కలుస్తున్నాడు. ఆయన ప్రయాణించడం సాధ్యం కాలేదు. ఎక్కువసార్లు కలవడం, ఆయనతో ప్రయాణం చేయడం సాధ్యం కాలేదు. కానీ 4 సంవత్సరాల్లో 12 సార్లు కలిశాడు. ఆ దీక్ష అయిపోయిన తర్వాత నుంచి 4 సంవత్సరాల్లో 12 సార్లు కలిశాడు ఆయన. కలకత్తా వచ్చిన ప్రతిసారి అభయ్ గౌడీ మఠానికి వెళ్ళేవాడు. అక్కడ గ్రంథాలయంలో నిత్యానంద బ్రహ్మచారిని కలుసుకునేవాడు. గురువుగారి విషయాలు తెలుసుకునేవాడు. ఎక్కడున్నారు గురువుగారు, ఏం చేస్తున్నారు అని చెప్పి వివరాలు కనుక్కునేవాడు. ఆయన ఎక్కడ ఉన్నారు, కొత్త మఠాలు ఎన్ని తెరిచారు, శిష్యులు ఎలా ఉన్నారు, ఇవన్నీ వివరాలు అడిగేవాడు. సాధారణంగా మఠంలో 5 రోజులు ఉండేవాడు. అక్కడ ఆయనకి సోదరీమణి చెల్లెలు ఉంది, ఆవిడని కలుసుకునేవాడు. అయితే మఠంలో నాయకుడు అవ్వాలని ఏం కోరికలు లేవు. గురువుగారు 18 మందికి సన్యాసి దీక్ష ఇచ్చారని తెలిసింది. అలాగే గురువుగారితో సన్నిహిత సంబంధం ప్రారంభించాడు నిదానంగా. కొన్నిసార్లు గురువుగారి కలిసేందుకు మాయాపూర్లో ఉన్నటువంటి చైతన్య మహాప్రభు జన్మస్థలం మఠం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి ఆయన కలిసేవాడు. అలా కలిసినప్పుడు ఒకరోజు మాయాపూర్లో చైతన్య మహాప్రభు పుట్టినటువంటి ప్రదేశంలో ఉన్న మఠంలో, ఆ ప్రాంగణంలో అభయం ఉన్నప్పుడు ఒక విష సర్పం అక్కడికి వచ్చింది. అందరూ చూస్తున్నారు. భక్తులందరినీ పిలిచారు. ఏం చేయాలనుకుంటున్నారు పాముని అంతా. ఆ భవనం పైన 2వ అంతస్తు నుంచి గురువుగారు బయటకు వచ్చి చూశారు. పాము కనిపించింది. ఆయన ఏమన్నారు, పామును చంపేయండి అని ఆదేశం ఇచ్చారు. ఒక కుర్రవాడు వెళ్ళి వెంటనే ఒక పెద్ద కర్ర తీసుకొచ్చి ఆ పామును కొట్టి చంపేశాడు. అబ్బాయి చూస్తున్నాడు, ఇదేంటిది, గురుగారు పామును చంపేయమన్నారని చెప్పేసి. ఈ సంఘటనని దృష్టిలో ఉంచుకుని, ఈ సంఘటనని స్మరించుకుంటూ ప్రభుపాద్ గారు ఆయన శిష్యులతో చెప్పారు. ఏం చెప్పారంటే, నేను అనుకున్నాను గురువు పామును చంపండి అని
ఆపై నేను చాలా సంతోషించాను. ఎందుకు చంపమన్నారో అర్థం కాలేదు నాకు. ఏంటది? మొదట సాధుర్ అపి వృచ్చిక సర్ప హత్య అంటే సాధువులు కూడా తేలు లేదా పాముని చంపినందుకు ఆనందం పొందుతారు అని అది బెంగాలీలో మాట అనమాట. శాస్త్రాల్లో ఉంది. అంటే పనిగట్టుకుని వెళ్ళి పాముల్ని తేలని చంపడం కాదు. అది మన మధ్యలోకి వచ్చినప్పుడు దాని భయం దానికి ఉంటుంది, మన భయం మనకుంటుంది. అందుకని అది మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసం దాన్ని ఎలా చంపాలి? హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే అంటూ భగవన్నామాన్ని జపిస్తూ చంపాలి. దానికి ఆ శరీరం నుంచి కొంచెం ఉత్తమ జన్మ వచ్చేందుకు అవకాశం ఉంటుంది అనమాట. అందుకని గురువుగారికి తెలుసు కనుకనే దాన్ని చంపమన్నారు. గురువుగారు చెప్పింది ఈ శ్లోకంలో ఉంది. ఎంతో సంతోషించాను. పాము లాంటి విషజీవులపై ఎలాంటి దయ చూపించక్కర్లేదు అందులో, ఆ శ్లోకం ద్వారా. అది చాలా ప్రమాదం. పాము తేళ్లు లాంటివి అనమాట. వెతికి చంపడం కాదు, అది మన ఇంట్లోకో మన ఆశ్రమంలోకి వస్తే ఇబ్బంది కనుక దాన్ని చంపడం అంతే. ఇంకా చెప్తున్నారు అభయ్ ప్రభుపాద్ గారు చెప్తున్నారన్నమాట. ఎప్పుడు గురువుగారిని కలుసుకున్నా కూడా నన్ను చాలా బాగా ఆప్యాయంగా చూసేవారు. ఆయన గురువుగారితో కొద్దిగా స్వేచ్ఛగా మాట్లాడితే నా గురు సోదరులు నన్ను విమర్శించేవారు. ఎందుకంటే ఎవరైనా గురువుగారితో కొంచెం చనువుగా ఉండి గురువుగారు అండి అలా అండి ఇలా అంటుంటే మిగతా వాళ్ళకి కొంచెం అసూయ వచ్చే అవకాశం ఉంటుంది. వారు నన్ను ఉద్దేశించి ఆంగ్ల భాషలో అనేవాళ్ళంటే ఇంగ్లీష్లో, దేవదూతలు నడవడానికి భయపడే చోటుకు అవివేకి పరిగెడతాడు అని. అవివేకి ఏమో వాళ్ళు అనుకుంటున్నాను నేను అవివేకిని అయి ఉండొచ్చు. అయినా కూడా నేను నా గురువుని కలుస్తా, నేను మాట్లాడతా అని అనుకున్నాడు ఆయన. ఎందుకంటే ఆయన ఎప్పుడు నాతో ప్రేమగా ఉండేవారు. నేను సాష్టాంగ పడితే నేను మీ సేవకుణ్ణి దాసోస్మి అనేవారు గురువుగారు అభయ్తోటి, అభయ్ చరణారవిందతోటి. ఇది ఆయనకి గురువుగారికి ఉన్నటువంటి సంబంధం. ఎవరేమైనా అనుకునేవ్వండి. ఒకసారి గురువుగారు జపం చేస్తున్నారట. సత్స్వరూప్ దాస్ గోస్వామి చెప్తున్నారు. అభయ్ ఆ గదిలోకి వచ్చాడు. ఒక ఆసనం మీద కూర్చున్నాడు. ఒక కుర్చీ లాంటిది ఏదంటూ కూర్చున్నాడు. గురుగారు వ్యాసాసనం మీద కూర్చున్నారు. అందరూ ఆయన చుట్టూ కింద కూర్చున్నారు. అనుకోకుండా అభయ్ ఒక కుర్చీ ఉంటే దాంట్లో కూర్చున్నాడు వెళ్ళి, ఎత్తైన బల్ల పీట లాంటి దాని మీద. అందరూ అభయ్ అంక చూశారు. అభయ్కి అర్థమైంది గురువు ముందు మనం ఎత్తైన ప్రదేశాల్లో కూర్చోకూడదని చెప్పేసి వెంటనే అభయ్ కింద కూర్చున్నాడు. ఇక మళ్ళీ జీవితంలో ఎప్పుడు కూడా గురువుగారి ముందు ఆసనంలో కూర్చోలేదు. అది ఆయన ఎప్పుడు గురువు ఎప్పుడు ఉన్నత స్థితిలోనే ఉంటారనమాట. ఇంకొకసారి గురువుగారు పెద్ద ఆయనతో మాట్లాడుతున్నారు. అది వింటున్నాడు అభయ్. బాబు అంటున్నారు గురువుగారు, అంటే పెద్ద ఆయన్ని, ఓల్డ్ మ్యాన్. మీరు నెలకి 150 రూపాయలు ఇచ్చి విరాళంగా నన్ను కొనాలనుకుంటున్నారు అని అన్నారంట గురువుగారు. అంటే సహజంగా ఏమవుతుందంటే ఎవరైనా విరాళాలు ఇచ్చి మేము డబ్బు ఇచ్చాంగా, మేము చెప్పినట్టు చేయండి, ఇది ఇలా చేయండి, అదే ఎలా చేయండి, అది ఎందుకు అలా చేస్తున్నారు, ఇది ఎందుకు ఇలా చేస్తున్నారు అంటుంటారు. ఎప్పుడు కూడా మనం విరాళం ఇచ్చినప్పుడు మనకి ఏదైనా అభిప్రాయం ఉంటే చెప్పచ్చు, గురువుగారు నేను ఈ ఉద్దేశంతో మీకు ఇస్తున్నాను ఏమన్నా. అసలు వాస్తవానికి అయితే చెప్పకూడదు. మనం విరాళం ఇవ్వాలి, మీ ఇష్టం అండి, మీరు భగవత్ సేవకు ఎలాగైనా ఉపయోగించుకోండి అని చెప్పాలన్నమాట. ఆయన ఏదో మాట్లాడుతున్నాడు పెద్ద ఆయన, ఏమండి మీరు 150 రూపాయలు ఇచ్చి నన్ను కొనాలనుకుంటున్నారా అన్నారు. ఎందుకంటే విరాళం ఇచ్చిన తర్వాత మనం ఏదైనా గురువే అడిగారు అనుకోండి, పలానా పని కోసం నేను నిన్ను విరాళం అనుకుంటే సరైనది ఇవ్వచ్చు. లేదు భగవంతుడికి బట్టలు కొనండి, నగలు కొనండి అని మనం మన కోరికను చెప్పి ఇవ్వచ్చు. కానీ డబ్బులు ఇచ్చి, లక్ష్మీదేవిని ఇచ్చి ఇది చేయండి, అది చేయండి, అలా చేయండి, ఇలా చేయండి అని గురువుకు చెప్పకూడదు. ఓకే. సో అందుకని అభయ వైపు తిరిగి, ఏమయ్యా ఈ విషయంలో నువ్వు నాకు మద్దతుగా పలకచ్చుగా, మాట్లాడచ్చుగా అన్నారట. అంటే ఆయనకి చెప్పాలన్నమాట, శిష్యులకు చెప్పాలి ఆ వచ్చిన పెద్ద ఆయనకి. ఇంకొకసారి గురువుగారిని ఏకాంతంగా కలుసుకున్నప్పుడు ధైర్యంగా బోధించడం ద్వారా తాను తీసుకున్న నష్టాల గురించి అభయ్కి చెప్పారన్నమాట. అంటే గురువుగారు చాలా ధైర్యమైనటువంటి, సాహసమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. దానివల్ల ఆయనకు కలిగినటువంటి నష్టాలు ఏంటో చెప్పారు ఒకసారి ఆయనతోటి. ప్రభుపాద్ గారు తన శిష్యులతో పంచుకున్నారు. ఏమనంటే, నా గురువు యొక్క సహకారం ఏంటంటే ఆయన కుల గోస్వాములను, బ్రాహ్మణిజాన్ని ఓడించారు. చైతన్య మహాప్రభు చేసిన విధంగా చేశారు ఆయన. చైతన్య మహాప్రభు చెప్పారు, కిబ విప్ర కిబ న్యాసి శూద్రకేన నాయ్ ఏయి కృష్ణ తత్వవేత్త సై గురు హాయ్ అన్నారు. ఒకరు సన్యాసి, బ్రాహ్మణ, శూద్ర, గృహస్థ అనే పరిశీలన అవసరం లేదు. కృష్ణ శాస్త్రం తెలిసిన ఎవరైనా సరే అతను బాగానే ఉన్నాడు, అతను గోస్వామి, అతను బ్రాహ్మణుడు. నాకు మా గురువుగారు చెప్పిన దాని ద్వారా అర్థమైంది.
చైతన్య మహాప్రభు తర్వాత అంత బాగా ఎవరూ చెప్పలేదు. ఇదే నా గురువు చేశారు. ఈ కారణంగా కుల గోస్వాములు, బ్రాహ్మణులు ఆయన వ్యతిరేకించారు. అయినా కూడా ధైర్యంగా ముందుకెళ్ళారు మా గురువు గారు. ఓసారి నా గురువు నాకు ఏకాంతంగా చెప్పారు, ఎన్నో విషయాలు నాకు చెప్పారు, నాపై చాలా దయ చూపించారు. కుల గురువులు నన్ను చంపాలనుకున్నారు అని చెప్పేసి. అంటే అభయ్ దగ్గర గురువుగారు చెప్పారు ఏమని, కుల గురువులు 25,000 రూపాయలు పోగు చేసి అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారికి ఇచ్చారు, ఆ స్వామీజీని చంపే అని చెప్పేసి. అయితే ఆ పోలీస్ అధికారి గురువుగారి దగ్గరికి వచ్చారు, భక్తి సిద్ధాంత సరస్వతి దగ్గరికి వచ్చి, ఈ కుల గురువులంతా కలిసి నాకు 25,000 రూపాయలు ఇచ్చారు మిమ్మల్ని చంపమని, కానీ సాధువుల పట్ల నేను ఇలా ప్రవర్తించను అని చెప్పి మీరు జాగ్రత్తగా ఉండండి, మీకు ప్రమాదం ఉందని చెప్పాడు అనమాట. ఇలా నన్ను చంపడానికి కూడా ప్రయత్నం చేశారయ్యా, నేను అందరినీ భక్తులుగా మారుస్తున్నాను, సన్యాసులుగా మారుస్తున్నాను, బ్రాహ్మణులుగా మారుస్తున్నాను అని చెప్పి చాలామందికి నచ్చలేదనే విషయం అబ్బాయికి చెప్పారంట ఆయన. తన శిష్యుల ధైర్యాన్ని భక్తి సిద్ధాంత సరస్వతి చాలా మెచ్చుకునేవారంట. ఎందుకంటే చాలా ధైర్యంగా ఉండాలి, తప్పు చేయలేదు కనుక ఏ ధైర్యం పడాల్సిన అవసరం లేదు, కృష్ణ భక్తులు కనుక ధైర్యంగా ఉండాలి. ఒక శిష్యుడు మాయవాద సన్యాసితోటి మూర్ఖ పూజారి అని అన్నాడని తెలిసి, మంచి పని చేసావు అలాగే అనాలి అన్నారంట. అంటే ధైర్యంగా ఉండాలి భక్తులు, ఎప్పుడు పెరిగి బందల్లా ఉండకూడదు. సో ప్రభుపాద్ గారు దీనికి సంబంధించి కూడా ఆయన శిష్యులతో పంచుకున్నారు. ఏమనంటున్నారంటే ప్రభుపాద్ గారు, మా గురువు గారి ముందు గొప్ప గొప్ప పండితులు కూడా ఆయన ప్రారంభ శిష్యులతో మాట్లాడటానికి భయపడేవారు. అంటే ఆయన తయారు చేసిన శిష్యులు ప్రారంభపు భక్తులతో కూడా పెద్ద పెద్ద పండితులు మాట్లాడటానికి భయపడేవారంట. అంత బాగా ట్రైన్ చేసేవారు శిష్యులను. ఆయన్ను పిలిచేవారు జీవించి ఉన్న సమస్త శాస్త్రము. ఓకే, అంత బాగా శాస్త్రజ్ఞానాన్ని పొంది ఆయన ప్రచారం చేశారనమాట. ఆయనతో ఎవరైనా సరే ఏ విషయం పైననే మాట్లాడగలరు, రాజీ లేదు. ఆయన ఎవరితోటైనా సరే ఏ విషయమైనా మాట్లాడతారు మా గురువుగారు, రాజీ పడరు. అది ఎవరైనా కానివచ్చు, అంత ధైర్యంగా మాట్లాడతారు. యోగులు, అవతారం అనేవారు, సాధువులు ఎవరైతే తప్పుదారిలో ఉన్నారో వాళ్ళంతా నా గురువు శత్రువులే. ఆయన ఎప్పుడూ రాజీ పడలేదు. నా గురు సోదరులు అనేవారు ఈ రకమైనటువంటి ప్రచారమే గురువు గారి కత్తిరించే విధానం. అంటే అనవసరమైన విషయాలు కత్తిరించి పడేస్తారు అక్కడ ఆయన. కానీ ఇది విజయమే కాదు అనేవారు శిష్యులు అనేవారు. కానీ ఇది విజయం కాదు అనేవారు. ఎవరైతే ఈ విధంగా గురువు గారిని విమర్శించేవారో వారు ఆధ్యాత్మిక జీవితం నుంచి పతనం చెందారు. ఎందుకంటే గురువు చేసే పద్ధతులను విమర్శించకూడదు. ఆయన పండితుడు, సకల శాస్త్రాలు తెలిసినవాడు, ఎవరితో ఎలా ఉండాలో తెలిసిన వ్యక్తి. అందుకని కొంతమంది విషయంలో ఆయన కఠినంగా ఉన్నా కూడా ఎవరు విమర్శించకూడదు. కానీ కొంతమంది శిష్యులు ఆయన విమర్శించేవారు. ఆ గురువుని విమర్శించిన అపరాధానికి వాళ్ళు భక్తుల నుంచి పతనం చెందారని చెప్పి అభయ్ చరణ్ అరవింద ప్రభుపాద్ గారు ఆయన శిష్యులతో చెప్పారు. ఇలా జరిగింది అని చెప్పేసి. ఇంకా గురువు గారికి సింహగురు అని పేరు ఉండేది. మాయావాదాన్ని బోధించే ఎవరినైనా ఆయన సవాల్ చేసేవారు. రండి తెలుసుకుందాం, చర్చిద్దాం మనం అంతా అని చెప్పేసి. తన శిష్యులకు తరచుగా చెప్పేవారు, సత్యం మాట్లాడమని. మాయావాదం గురించి మాట్లాడే సందర్భంలో రాజీ పడద్దు, ధైర్యంగా చెప్పండి. చైతన్య మహాప్రభు చేశారు, భక్తి సిద్ధాంత సరస్వతి చేశారు, ప్రభుపాద్ గారు చేశారు. ఎవరైనా సరే ధైర్యంగా మాట్లాడచ్చు. లక్ష్మి తనంతట తానే వస్తుంది అని చెప్పేవారంట ఆయన. ఏమంటున్నారు? లక్ష్మి తనంతట తానే వస్తుంది, దాని గురించి మీరేమీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. అబ్బాయి గురువు చెప్పిన మాట ఒకటి ఎప్పుడు మర్చిపోలేదు. ఏంటది? భగవంతుని చూడటానికి ప్రయత్నించద్దు, భగవంతుడే నిన్ను చూసేలాగా ప్రవర్తించు. ఈ మాట ఎప్పుడు గుర్తుపెట్టుకున్నారంట. దేవుడు ఉన్నాడా, దేవుడిని చూసారా, దేవుడు కనిపిస్తాడా, మీరు దేవుడిని చూపిస్తారా, ఇవన్నీ అవసరం లేదు. అసలు భగవంతుని చూడటానికి ప్రయత్నం చేయొద్దు, భగవంతుడే నిన్ను చూసేలాగా ప్రవర్తించు. ఈ మాట ఎప్పుడు గుర్తుపెట్టుకున్నాడు. గురువుగారు దేవతా విగ్రహాలను చూపించి జీవనం పొందేటటువంటి ఆలోచనను ఖండించారు. చాలామంది విగ్రహాలు పెట్టి వాటిని అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించి ఆలోచన ఉంటే దాన్ని తప్పుపట్టారు ఆయన. దేవాలయ యజమానుల విషయంలో ఇది, మందిరం విషయంలో ఈ ఆలోచన కన్నా వీధులు శుభ్రపరిచే వారు ఎంతో గౌరవంగా బతుకుతున్నారు అని చెప్పి. భగవంతుడిని అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించకూడదు, భగవంతుడి కోసం డబ్బులు సంపాదించాలి. భగవంతుడిని గొప్పగా మందిరం నిర్మించడానికి, మంచి నైవేద్యాలు పెట్టడానికి, మంచి వస్త్రాలు ఏర్పాటు చేయడానికి, ఆయన గురించి బాగా ప్రచారం చేయడానికి డబ్బులు సంపాదించాలి. కానీ భగవంతుని అడ్డం పెట్టుకుని మనం డబ్బులు సంపాదించకూడదు. ఇది గురువుగారి ఉద్దేశం.
విగ్రహాల వ్యాపారం చేస్తే విగ్రహంలోని దేవతలను చూడరు, రాయినే చూస్తారు. ఇది చెప్పేవారు గురువుగారు. ఇదన్నీ విన్నాడు అభయ్. ఒకసారి దేశభక్తుడు సుభాష్ చంద్రబోస్ను గురువుగారితో కలిసేందుకు అభయ్కు అవకాశం దొరికింది. బోస్ అభయ్ కాలేజ్ మిత్రుడు. సుభాష్ చంద్రబోస్ స్వాతంత్ర సమరయోధుడు ఆయన. బోస్ కొంత క్లిష్టమైనటువంటి మానసిక స్థితిలో ఉన్నాడు. అయినప్పుడు వచ్చాడు ఆయన్ని కలవడానికి. అభయ్ ఆయన్ని పిలుచుకొచ్చాడు. బోస్ వచ్చాడు. భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి గురుగారిని కలిశాడు. ప్రభుపాద్ గారు ఈ సందర్భాన్ని తన శిష్యులతో పంచుకుంటున్నారు. ఏమనంటే, బోస్, నా గురువు భక్తి సిద్ధాంత సరస్వతితో చాలా మందిని మీ దగ్గరకు తెచ్చుకున్నారు. జాతీయవాదం కోసం మీరు ఏమీ చేయడం లేదు అన్నాడు అనమాట. బోస్ ఏమన్నాడు గురుగారితోటి, మీరు అసలు దేశం కోసం ఏమీ చేయట్లేదండి, చాలామంది బెంగాలీ పిల్లల్ని వాళ్ళని మీ దగ్గర పెట్టుకున్నారు అని అన్నాడు ఆయన, యువతనంతా. అప్పుడు గురుగారు చెప్పారు, సరే మీ జాతీయ ప్రచారం కోసం మీరు చాలా బలమైన పురుషుల్ని తీసుకుంటున్నారు, కానీ నా దగ్గర ఉన్న వ్యక్తులంతా చాలా బలహీనంగా ఉన్నారు. చూడండి మీరు, వాళ్ళు రోజుకు 2 సార్లే తింటారు, చాలా సన్నగా ఉన్నారు. కాబట్టి మీ చూపు వాళ్ళ మీద పడేయద్దు అన్నాడు. వాళ్ళ మీద ఉంచద్దు. వారు ఏదో తిని హరే కృష్ణ అని జపం చేసుకుంటూ ఉంటారు, అలా ఉండనివ్వండి అని ఈ విధంగా బోస్ని తప్పించారు. ఎందుకంటే ఆయనకి యువత కావాలి, దేశం కోసం పోరాడాలని బోస్ ఉద్దేశం. కానీ గురుగారి ఉద్దేశం భక్తులు తయారు చేయాలి, ఇది ఆయన ఉద్దేశం. అలాగా తన దగ్గర ఉన్న శిష్యుల్ని బోస్కి ఇవ్వకుండా దేశభక్తి కాదు దైవభక్తి వైపు కూడా నడిపించారనమాట. ఇదంతా గమనించాడు అభయ్. సో మా గురువుగారి అంటే 100% భక్తి అంటే అలా వెళ్ళాలి. కొంచెం అటు ఇటు కంటే కొంచెం భక్తి, కొంచెం దేశభక్తి, ఇలా రకరకాలుగా ఉంటుంది. ఓకే. సో అభయ్ కూడా మొదట్లో అడిగాడు, ఇలా అయితే ఎలా అండి, మనకు స్వతంత్రం లేకపోతే మనం ఎలా భక్తి చేయగలం అంటే, దానికి దీనికి సంబంధం లేదు, భక్తి ఎవరి కోసం ఆగదని చెప్పాడు ఆ రోజే. అది గుర్తుంది అభయ్కి. ఇప్పుడు దాన్ని అమలు చేస్తున్నారు అనమాట. బోస్కి చెప్పారు. అయితే బోస్ వెళ్ళిపోతాడు, ఆయన దేశభక్తి కోసం ఆయన ఏదో ప్రయత్నాలు చేసుకుంటాడు. కానీ ఈయన శిష్యుల్ని, ఈయన మఠాల ఏర్పాటు ఈయన చూసుకుంటూ ఉంటారు. గురుగారు చెప్తూ ఉండేవారు, ఓనాటికి హైకోర్టు న్యాయమూర్తులు నుదుట వైష్ణవ తిలకం దిద్ది కృష్ణ భక్తులు అవుతారు, కృష్ణ భక్తి ప్రచారం విజయవంతం అవుతుందని చెప్పేసి ఓ రోజు వస్తుందని. అలాగే గురుగారు చెప్పారు, యేసుక్రీస్తు శక్త్యావేశ అవతారం. యేసు తన జీవిత సమస్తాన్ని భగవంతుడికి అర్పించాడు. ఆయన శక్త్యావేశ అవతారం అన్నమాట యేసుక్రీస్తు. ఇది కూడా చెప్పారు గురుగారు. అలాగే భౌతిక పాండిత్యం గలవారు తమ ఊహాగానాలు భౌతిక ఇంద్రియాలతో అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం ఈ ఇంద్రియాల ద్వారా ఏదో అర్థం చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎలాంటి పద్ధతి అంటే, ఓ వ్యక్తి తేనె సీసాను మూత తీసి తాగకుండా మూత పెట్టి ఉన్నటువంటి సీసాను నాకడం లాంటిది. మతం లేని తత్వం పొడి ఊహాగానం, అలాగే తత్వం లేని మతం మూఢనమ్మకం. ఊరికే భక్తి చేస్తుంటారు, అది ఏంటో తెలియదు, ఎందుకు చేస్తున్నారో తెలియదు, అది మూఢనమ్మకం. అది తత్వంతో కూడుకుని ఎందుకు ఏం చేయాలో అలా చేయాలి, అది భక్తి అంటే. భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి గారు చెప్పారు, ఈ ప్రపంచం అంతా మోసగించేవాళ్ళు, మోసగింపబడే వాళ్ళతో నిండి ఉంది అని అనేవారట. అంతే కదా. సాధువు ద్వారా సంతానం పొందాలని, అది గొప్పదని భావించి కొందరు స్త్రీలు, ఇలాంటి తప్పుడు భావన ఉన్న స్త్రీలు, అందరూ కాదు, ఉన్న స్త్రీలు భారత పవిత్ర స్థలాలు సందర్శిస్తూ ఉంటారు. అలాగే అనైతిక పురుషులు సాధు వేషం కడతారు, మోసం చేసే మహిళలచే మోహింపబడతారు అని ఇది కూడా చెప్పారు గురుగారు. అంటే ఈ భౌతిక ప్రపంచం మంచి గొప్ప విలువలున్న వారికి తగిన ప్రదేశం కాదు. చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే మనం ఎంత మంచిగా ఉందామన్నా ఉండనివ్వరు, ఇబ్బందులు పెడుతుంటారు. అందుకని అబ్బాయి గమనించాడు. భవిష్యత్తు గురించి శిష్యులు అడిగినప్పుడు అవును అది జరుగుద్దని అన్నారు ఆయన, లేదా అవును మేము దీన్ని చేయబోతున్నాం అని ఎప్పుడు భక్తి సిద్ధాంత సమాధానం చెప్పేవారు అన్నమాట. ఆయన గమనిస్తున్నాడు గురువు గారు ఎవరెవరితో మాట్లాడుతున్నారు, శిష్యులు ఎవరిని అడిగితే ఎస్ మనం చేస్తాం ఇది, లేదు మనం చేయబోతున్నాం ఇది అని అనేవారు ఆయన, ఏ విషయం గురించి శిష్యులు అడిగినా సరే. సో బదులుగా అవును కృష్ణుడు కోరుకుంటే అది కావచ్చు అని చెప్పేవారు. గురువుగారు చిన్నప్పుడే జ్యోతిష్యం నేర్చుకున్నారు, భవిష్యత్తు గురించి చెప్పగలిగినా దాన్ని వదిలేశారు, ఏం వద్దు ఇదంతా అని చెప్పేసి. చూడండి, గురువుగారు జీవితకాల బ్రహ్మచారి, స్త్రీల సహవాసం విషయంలో చాలా కఠినంగా ఉండేవారు. ఒకసారి అభయ్ ఓ యువ గురువు శిష్యుడు, అతని భార్య గురువుగారితో ఉన్నారు ఒక ప్రదేశంలో. శిష్యుడి యొక్క భార్య గురువుగారితో
గురువు గారండి నేను మీతో ఏకాంతంగా మాట్లాడాలని అడిగిందంట. అప్పుడు గురువుగారు చెప్పారు, భక్తి సిద్ధాంత నువ్వు నాతో ఏకాంతంగా ఏమీ మాట్లాడాల్సిన అవసరం లేదు, అందరి ముందే అందరి సమక్షంలోనే నువ్వు ఏమైనా నాతో మాట్లాడచ్చు అని అన్నారంట. నేను స్త్రీలతో ఏకాంతంగా కలవను అన్నారు. ఎందుకంటే గురువుగారికి అప్పటికే 60 ఏళ్ళు, గురువుగారి శిష్యుడి భార్య 20 ఏళ్ల వయసు, అంటే మనవరాల వయసు ఉన్న దాంతో ఆ వయసుతో ఉన్న అమ్మాయితోటి ఏకాంతంగా ఏం మాట్లాడతారు సాధువు సన్యాసి. గురువుగారు ఏ స్త్రీతోటి ఏకాంతంగా మాట్లాడలేరు. అభయ్కు తన గురువుకు స్త్రీల పట్ల ప్రవర్తన ఎంతో నచ్చిందనమాట. ఇలా ఉండాలి గురువు అంటే. అంతే, సరేలైతే మీ ఆయన బయటికి మనం పర్సనల్గా మాట్లాడుకుందాం ఇలా అనకూడదు. ఏమైనా ఉంటే నీ భర్త ముందే అందరి ముందే చెప్పు, ఏం ఇబ్బంది లేదని అనేవారు. నేను నీతో ఏకాంతంగా కలవను. ఇది నచ్చింది అబ్బాయికి. గురువు తన శిష్యులకు సన్యాసులుగా మార్చడానికి ఇష్టపడేవారు. బాగా భక్తి చేస్తున్నాను చూసి నువ్వు సన్యాసిగా బాగా ప్రచారం చేయని చెప్పేవారు. అయితే ఒకసారి అలా సన్యాసిగా ఒక శిష్యుని మార్చారు. కానీ ఆ సన్యాసిగా మారినటువంటి వ్యక్తి యొక్క భార్య వచ్చి మఠం నుంచి ఆ సన్యాసిని తీసుకుని వెళ్ళిపోయింది ఇంటికి. ఏంది నన్ను వదిలేసి నువ్వు సన్యాసిని తీసుకుంటావు, కుదరతా తీసుకెళ్ళిపోయాను. అప్పుడు గురువుగారు అన్నారట కన్నీళ్లు కారుస్తూ, ఆ ఆత్మను నేను కాపాడలేకపోయాను, అయినప్పటికీ కృష్ణ భక్తితో కూడినటువంటి గృహస్థ జీవనం గురించి ఎప్పుడూ అగౌరవంగా ఆయన మాట్లాడలేదు. అంటే భక్తి చేస్తే గృహస్థ జీవితంలో ఉన్నా పర్వాలేదు. ఆయన అన్నారు కృష్ణ భక్తితో పిల్లల్ని పెంచుకోగలను అనుకుంటే అంటే పిల్లల్ని కని వాళ్ళని కృష్ణ భక్తిలో పెంచుకోగలను అని అనుకుంటే నేను 100 సార్లు మైదానంలో పాల్గొంటా అన్నారు ఆయన గురువుగారు. ఎందుకంటే ఆయన గృహస్థ జీవితం నుంచి వచ్చారు. వాళ్ళ నాన్నగారు గొప్ప భక్తుడు. ఈయన పుట్టడానికి ముందే అనుకున్నారు ఈసారి పుట్టే పిల్లవాడిని సన్యాసం చేస్తా, భగవత్ సేవకు అంకితం చేస్తానని. ఈయన పుట్టాడప్పుడు. అందుకని భక్తుల్ని తయారు చేద్దాం అనే ఉద్దేశం ఉంటే 100 సార్లు మైదానం చేయొచ్చు, 100 మంది పిల్లలు కనొచ్చంట. కానీ వాళ్ళు ఖచ్చితంగా భక్తులు చేయాలి. ఈ విధంగా గురువుగారితో అభయ్ తన సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. ఇంకా గురువుగారితో నేను మీకు ఏమి చేయగలను అనే ఈ అధ్యాయంలో గురువుతోటి ఆయనకున్నటువంటి సంబంధాన్ని, ఇతర విషయాల్ని 2వ భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.